నిలిమ గనులను కొల్లగొట్టడంలో ఘనుడు వెంకటరెడ్డి భాగవతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే ఆయన దేశం విడిచి పారిపోయినట్టుగా తెలుస్తోంది. అంటే దాంట్లో దాదాపుగా 3,000 కోట్ల అక్రమాలు జరిగాయి గనుల శాఖకు సంబంధించి. మరి దాంట్లో ఎవరెవరున్నారు ఏంటి ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ నేపథ్యంలో కూడా ఆయన ఎయిర్పోర్ట్ అంటే ఫ్లైట్ ద్వారా ఎయిర్పోర్ట్ ద్వారా బయటకు వెళితే కనుక తెలిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ సముద్ర మార్గంలో 10 రోజులు ప్రయాణం చేసి విదేశాలకు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్లారు ఏంటి దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తాం. చూద్దాం. గనుల అక్రమాల్లో ఘనుడు వెంకటరెడ్డి నీటిపై తేలుతూ దేశం దాటి వెళ్లిపోయారు. నదిలో ఇసుకను అక్రమంగా రాష్ట్రం దాటించినట్లు ఏపీలో ప్రభుత్వం మారగానే ఓడలో దేశం దాటేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన 3 రోజుల్లోనే జూన్ 7న భార్యతో కలిసి విజయవాడ నుంచి చెన్నైలోని బంధువుల ఇంటికి వెళ్లారు. దేశం దాటి వెళ్లేందుకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయడానికి ఒక్కరోజు ముందు జూన్ 11న భార్యతో కలిసి ఓడ ఎక్కేశారు. కేంద్ర సర్వీస్ ఇండియన్ కోస్ట్ గార్డులో సీనియర్ సివిల్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డి ఆ పరిచయాలతో సముద్ర మార్గం ద్వారా ఉడాయించారు. సాధారణంగా ఎయిర్పోర్ట్లపై అందరి దృష్టి ఉంటుందని భావించి ఆయన ఈ దారిని ఎంచుకున్నారని భావిస్తున్నారు. వెంకటరెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఏపీకి డిప్యుటేషన్పై వచ్చారు. ఏపీ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్గా 3 ఏళ్ల పాటు పనిచేసి సుమారు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు గండికొట్టాడు. ఇక తాడేపల్లి ముఖ్య నేతలకు భారీగా దోచిపెట్టాడు. ఆయన హయాంలో మైనింగ్లో ఘోరమైన ఉల్లంఘనలకు పాల్పడి 2,856 కోట్ల ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తుల పరం చేశారు. మే 2021 నుంచి జూన్ 2024 వరకు ప్రైవేట్ ఏజెన్సీలు భారీగా ఇసుక తవ్వకాల్లో అగ్రిమెంట్ షరతులను ఉల్లంఘించాయి. అయినా వాటిపై వెంకటరెడ్డి చర్యలు తీసుకోలేదు. పైగా దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సీఎం కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించారు. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆయన అప్పటి ప్రభుత్వ పెద్దల దోపిడీకి సహకరించారు. తన నిర్వాకాలు బయటపడుతాయి అనే భయంతో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే దేశం నుంచి వెంకటరెడ్డి ఉడాయించారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువుదీరిన వెంటనే ఇసుక తవ్వకాలు, మైనింగ్ అక్రమాలపై ప్రాథమిక నివేదిక తెప్పించింది. వెంకటరెడ్డి ఇష్టారాజ్యంగా చేసిన దోపిడీ పర్వం గురించి పలు ఆధారాలు లభించడంతో ఆయన సస్పెండ్ చేసి పూర్తిస్థాయి ఏసీబీ విచారణకు ఈ ఏడాది ఆగస్టు 1న ఆదేశించింది. రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు గనుల శాఖలో అక్రమాల పుట్టను పసిగట్టారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులు ఒక్కొక్కరుగా ఉడాయిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో మంత్రులను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ఈ పనులు కేటాయించడం కావచ్చు, కాంట్రాక్టులు కట్టబెట్టడం వంటి వైనంతో పాటు దాదాపు ప్రభుత్వ ధనాన్ని అటు పాలకులు దోచిపెట్టి ఇటు అధికారులు కూడా సగం దోచుకున్న పరిస్థితి. అందులో ప్రధానంగా గనులకు సంబంధించి వెంకటరెడ్డి పేరు ప్రధానంగా అప్పట్లోనే పెద్దది అయినప్పటికీ దీనికి సంబంధించి ఏపీ నామజోచి సందర్భాల్లో ప్రశ్నించినప్పుడు కూడా వాళ్ళపై అక్కసాలకి అక్కడ తప్ప సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకున్న పరిస్థితి. ఇక కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇదంతా ముందుగానే ఒక ప్లాన్ చేసినట్టు కూడా అనిపిస్తా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తే అడ్డగోలుగా దోచుకోవచ్చు, మనల్ని అడిగేవాళ్ళు లేడు, ఆపేవాళ్ళు అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే తాము ఏ విధంగా పారిపోవాలి, ఏ విధంగా దేశం వదిలేసి వెళ్ళిపోవాలని అంశాలపై కూడా మరో ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నట్టు కూడా అనిపిస్తా ఉంది. అది అనుకున్న విధంగా కూటమి ప్రభుత్వం అధికారులు రావడం, ఆ గత ప్రభుత్వం జరిగిన అవినీతి అక్రమాలపై విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా ప్రకటించిన వెంటనే కూడా గతంలో ఎవరైతే వెంకటరెడ్డి వంటి అధికారులు ఉన్నారో వారందరూ కూడా మొత్తం ప్రత్యేకంగా సర్దుకొని ఉడాయించడానికి సిద్ధమయ్యారు. అయితే చాలా మంది కూడా విమానాల్లో ఎక్కి వెళ్ళిపోతున్న నేపథ్యంలో అక్కడ ఇక్కడ అధికారుల నిఘా ఉంటుందని భావించిన వెంకటరెడ్డి గతంలో అతను కోస్ట్ గార్డుగా అధికారిగా పనిచేసిన అనుభవంతో వినూత్నంగా జల మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ సముద్రం ద్వారా చెన్నై నుంచి విదేశాలకు వెళ్ళిపోయినట్టు కూడా ఇప్పటికే దర్యాప్తు అధికారులు ఒక అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించి కూడా దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏ దేశం వెళ్ళాడని సముద్ర మార్గం నుంచి తర్వాత చైనా కావచ్చు, శ్రీలంక కావచ్చు, అలా కొన్ని దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఏ దేశానికి వెళ్ళారని దానిపై స్పష్టత రాలేదు. దీంతో ఆయన ఏ సమయాల్లో ఎక్కడ ఉన్న పూర్తి స్థాయి బంధువులు కూడా ఇప్పటికే
విచారణ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాదాపు ఇతను పట్టుకుంటే ద్వారా అప్పుడు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి కావచ్చు, ఇతనికి ఆదేశాలు జారీ చేసిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీరి అందరి బండారం బయటపడుతుందని వెంకటరెడ్డిని వీరంతా కలిసే ఒక ప్లాన్ ప్రకారం పంపించేసినట్టు కూడా భావిస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ గనులు వెంకటరెడ్డి కనుక పట్టుబడితే చాలా కీలక వైసీపీలో కీలకంగా ఉన్న వ్యక్తుల పాత్ర కావచ్చు, ఆ రోజు వీరు ఏ విధంగా ఆదేశాలు జారీ చేశారు, ఏ విధంగా డబ్బులు లావాదేవీలు జరిగి ఎవరెవరికి ఎంతెంత ముట్ట చెప్పిన అంశాలపై కూడా తప్పకుండా కూపీలాగే అవకాశం ఉంది. తద్వారా ఇతని ఇచ్చిన సమాచారం ప్రకారం వైసీపీలో కీలక నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు వెంకటరెడ్డి వారి సహకారంతోనే ఈ రోజు తప్పించుకోవాలని భావిస్తున్నారు. ఇలా 3,000 కోట్లు దోచుకున్న వైనంతో కూడా ఇప్పటికే దర్యాప్తు కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే అతను పట్టుకునేందుకు రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే అతను ఏ విధంగా పట్టుకురాగలరని దర్యాప్తు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే కొంత సమయం పడినప్పుడు కూడా తప్పకుండా చట్టం తన పని దారి చేసుకుపోతుందనే సూత్రాన్ని పాటిస్తూ అతను దొరికిన వెంటనే తద్వారా వైసీపీ కీలక నేతలు మాజీ సీఎం పాత్ర కూడా ఉన్నట్టు కూడా భావిస్తున్న నేపథ్యంలో అతన్ని పట్టుకురావాలని చాలా ఉత్తరించడంతో దర్యాప్తు అధికారులు పనిచేస్తా ఉన్నారు. మేము వచ్చే నెల ఇక్కడికల్లా అతను పట్టుకొస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇట్లా చాలా మంది కూడా ఇప్పటికే ఉడాయించిన వైనంపై కూడా దర్యాప్తు ప్రచారం దృష్టి పెట్టారు. ఇక నుంచి ఎట్లా కూడా ఎవరు పారిపోకుండా అన్ని వైపుల నుంచి కూడా నిఘా మరింత పటిష్టం చేస్తాను కూడా అధికారులు చెప్తున్నారు. నీలిమా, థ్యాంక్ యూ ప్రసాద్.